పత్ర సమర్పకులకు, నవభారతి విద్యా మరియు పీజీ కళాశాల చైర్మన్ గారు బొల్లారం గారు, డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారి చేతులుగా వారి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మొదట సభకు అధ్యక్షత వహించినటువంటి అమ్మంగి వేణుగోపాల్ గారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. రాయలసీమ విశ్వవిద్యాలయం కర్నూలు గారిని సన్మానం స్వీకరించవలసిందిగా అనువాద రచనలో అనుశీలన అనే విషయం మీద పత్రిక సమర్పణ చేశారు. తర్వాత డాక్టర్ పి శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, రాయలసీమ విశ్వవిద్యాలయం కర్నూలు, వారిని సన్మానం స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. తత్వకవిగా కాలేజీ అనే విషయం మీద ఆయన సమర్పణ చేశారు. ఏం మాట్లాడదు 20 నిమిషాలు. బాల శ్రీనివాసమూర్తి గారు, తెలంగాణ విశ్వవిద్యాలయం, వారిని కూడా సన్మానం స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సాహిత్య విమర్శకుడిగా కాలేజీ అనే విషయం మీద పత్రిక సమర్పణ చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అమ్మంగి వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు. అట్లాగే ఈ సదస్సులో పత్ర సమర్పణ చేసినటువంటి ప్రొఫెసర్ హనుమంతప్ప గారు, డాక్టర్ పి శ్రీనివాసులు గారు, ఇంకా ఈరోజు రాలేకపోయినటువంటి కాచాయని విజ్ఞాని గారు మరియు బన్న అయ్యయ్య గారు, ప్రొఫెసర్ అన్నమ్మ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సమావేశానికి రాకపోయినా ఈరోజు నుంచి పత్ర సమర్పణ చేసినటువంటి బాల శ్రీనివాసమూర్తి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తూ తర్వాత సమాపనోత్సవం ప్రారంభమవుతుందని తెలియజేస్తాను.